వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అక్రమాలపై, అలాగే ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న శ్రావణ్ కుమార్ అనే వ్యక్తిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమిరంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలను, ప్రస్తుతం సాగుతున్న విష ప్రచారాలను ఆయన ఈ సందర్భంగా ఎండగట్టారు. విజయనగరంలో ప్రముఖ నేత అశోక్ గజపతిరాజుకు చెందిన సొంత స్థలాన్ని గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా లాక్కుందని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. 1932 రికార్డుల ప్రకారం స్పష్టంగా ఉన్న ఆ స్థలానికి సంబంధించిన ప్రభుత్వ రికార్డులను అప్పట్లో అక్రమంగా మార్చేశారని ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమిని లీజుకు ఇచ్చారని మండిపడ్డారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా నిర్మించిన ఆ భవనాన్ని వెంటనే కూల్చివేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమాజంలో నిరంతరం అనుచితంగా, ఒక ఉన్మాదిలా మాట్లాడుతున్న శ్రావణ్ కుమార్ లాంటి వ్యక్తులపై ప్రభుత్వం, పోలీస్ శాఖ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కఠిన చర్యలు చేపట్టాలని రఘురామకృష్ణంరాజు కోరారు. చట్టాన్ని హేళన చేస్తూ విర్రవీగుతున్న ఇలాంటి వారిపై హైకోర్టు ద్వారా బెయిల్ రద్దు చేయించి, వెంటనే కస్టడీకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సామాజిక విద్రోహ శక్తులను వదిలేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పుతాయని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్ల అరాచక పాలనకు తెరపడిందని, ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని డిప్యూటీ స్పీకర్ స్పష్టం చేశారు. గౌరవ గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిళ్ళై గారికి సైతం ఈ ప్రభుత్వంపై, ఇక్కడి న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. మీలాగే విజయనగరం సామ్రాజ్యం అశోక గజపతిరాజు గారి స్థలంలో ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి స్థలాన్ని ఆక్రమించారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ప్లస్ అక్కడ అధికారులకి వాళ్ళ రిప్రజెంటేషన్ చొప్పున వెళ్ళినా కూడా దీని మీద యాక్షన్ లేదు. అంటే మీ విషయంలో అంటారా టోటల్గా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ విజయనగరంలో ఆయన రాజుగారి సొంత స్థలాన్ని ఓల్డ్ 1932 రికార్డ్స్ నుంచి రాజుగారి సొంత స్థలంగా ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రభుత్వ రికార్డుల్లో మార్చి మాయ చేసి దాన్ని లీజుకి ఇచ్చినట్టు ఇచ్చేశారు. సో అది క్లియర్గా రాజుగారిది అని చెప్పి రికార్డులో ఉంది. దానికి ఏంటంటే సింపుల్గా ఒక ఆర్డర్ ఇచ్చి ఆ ఆఫీస్ కూల్చేయటమే. మరి ఎందుకు ప్రభుత్వం దీంట్లో తాత్సారం చేస్తుందంటారు సార్? ఏమో అది ప్రభుత్వం దృష్టికి ఈ మధ్య అంటే ఆయన ఎప్పటి నుంచి ఆల్రెడీ పెట్టారండి. ఆల్రెడీ స్పీకర్ గోవా గవర్నర్ ఆయనే పెట్టిన దానికి కానీ మీ మీద నాలుగు కోస్తా అన్న దాని మీద కానీ కనీసం చర్యలు లేకపోవడం అంతర్యం ఏంటంటారు సార్? అంతర్యాలు ఏముండవు. అదేంటంటే మంచితనం అంతే. అంటే ఆ బిల్డింగ్ కూల్చేస్తే మరి ఏదన్నా ఏమో అది నేను అంత డీటెయిల్గా వెళ్ళలేదు, కానీ డెఫినెట్గా లోకల్ ఎమ్మెల్యే రాజుగారి అమ్మాయి కూడా రాజుగారి కన్నా రాజుగారి లాగానే కొంచెం మర్యాదలు ఇవన్నీ కొంచెం సాంప్రదాయం చాలా ఎక్కువ, అంటే అంటే మరీ మూర్తి మించిన మంచితనం అది ఇవాళ రోజుల్లో అంత మంచితనం పనికిరాదు. రాజుగారికైనా ప్రభుత్వానికైనా కూడా అంత మంచితనాన్ని అర్థం చేసుకుని మంచితనం ప్రజలకు ఉంటుందని నేను అనుకోను. బట్ డెఫినెట్గా రాజుగారు పోరాడారు ఆ విషయంలో. ఎందుకంటే ఆయన రూల్ మైండెడ్ కాబట్టి ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. బట్ ఇప్పుడు ఖచ్చితంగా రాజుగారి స్థలం రాజుగారికి ఇచ్చి ఆ భవనాన్ని కూల్చేస్తారేమో అనుకుంటున్నా. లేదు, బట్ స్థలం అయితే ఆయన దానికి ఇచ్చేయాల్సిందే. ఇచ్చిన రాంగ్ ఎలకేషన్ క్యాన్సిల్ చేయడం ఎంతసేపు అండి? 2 నిమిషాల్లో క్యాన్సిల్ చేయొచ్చు. కలెక్టర్గా మాట చెప్తే 2 నిమిషాల్లో క్యాన్సిల్ చేస్తారు. డెఫినెట్గా అక్కడ గోవా గవర్నర్ గారికి న్యాయం జరుగుతుంది. ఇక్కడ నాకు కూడా ఇతని విషయంలో తప్పకుండా కోర్టుకు వెళ్తే వాదించవలసిన రీతిలో వాదించి మళ్ళీ ఇంకా చాలామందిని అభిమానులు అసలు ప్రతిరోజు ఎన్నో వాగేశాడు. అతను చాలా వాగాడు, చాలా రోజులు చాలా వాగాడు. కాబట్టి
ఇంకా రకరకాల వాగుళ్ళ మీద రకరకాల కేసులు రిజిస్టర్ అవుతాయి. ఖచ్చితంగా అలా అతిగా వాగే ఆ శ్రావణ్ కుమార్ మీద చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అని చెప్పి నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని తిరిగి మళ్ళీ నేను వ్యక్తపరుస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ దీన్ని ప్రెస్టేజియస్గా తీసుకుని ఏ జట్టు కింద ప్లేటర్ వెళ్ళిపోయి ఏదో మతాన్ని అడ్డం పెట్టుకున్నాం, ఇంకోటి ఏదో అడ్డం పెట్టుకున్నాం, ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడేసి ఆ స్టేజ్ తెచ్చేసుకుంటే ఓకే. అవసరమైతే పైకోర్టుకి వెళ్ళన్నా సరే, ఇప్పుడు అక్కడ బెయిల్ తిరస్కరించారు, వెళ్ళండి హైకోర్టుకి వెళ్ళండి. హైకోర్టు మెడ్రాస్లో యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేసింది అతనికి. ఇదిగో ఇలా ఇక్కడ అతనికేమో బెయిల్ ఇచ్చింది, మేము విచారణకు తీసుకోవాలి, ఇలా బెయిల్ ఇవ్వటం కాదు, మాకు కస్టడీకి ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి అడగచ్చు. అడగట్లా అతని విషయంలో కూడా అడగచ్చు. దేర్ ఆర్ సో మెనీ వేస్. మనసుంటే మార్గం లేకపోలేదు. సో ఖచ్చితంగా ఇలాగ మాట్లాడే ఉన్మాదుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాయి. శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉంది. కాబట్టి శాంతి భద్రతలు అదుపులో ఉండాలి అంటే అలాగా అచ్చోసిన ఆమోతులాగా వదిలేస్తే ఇటు సూటు టై వేసుకుని ఇష్టం వచ్చినట్టు తిరిగేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి రాజ్యాంగం పదవిలో ఉన్న వ్యక్తిని ఈ రకంగా అది కోసేస్తా ఇది కోసేస్తా అంటాం, నోటుకు వచ్చిన ఆరోపణలు చేసేయటం, రోజుకి 20 లక్షల రూపాయలు నేను సంపాదించేస్తున్నాను క్లబ్బులు నిర్వహించి. చూడరా, వచ్చి చూడు, ప్రూవ్ చేయి, రా ఆ నియోజకవర్గానికి రా. సరే, ఇవాళ అల్లూరి గారి జయంతి రోజు ఈ అక్కడ కోర్టులో న్యాయం ఇక్కడ జరుగుతున్నది. మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మమ్మల్ని ఎంత దారుణంగా దూషిస్తే, మరి ఈ పదవిలో ఉన్నాం కాబట్టి పూర్తిగా అసలు ఇంకా దారుణం. అసలు నేను కోర్టులనే జడ్జిలనే మేనేజ్ చేస్తున్నాను, హైకోర్టు జడ్జిలను కూడా మాట్లాడాడు. అది రాజ్యాంగం ఉల్లంఘనే కదా సార్. మరి ఉల్లంఘన అని చెప్పేదేవాడు. అలాంటి వాళ్ళు చెప్తే పట్టించుకోవట్లేదు కదా కేసులు. అలా నోటు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సో ఇది చాలా దారుణం. సో నేను మీడియా ద్వారా చర్యలు తీసుకోండి, కనీసం తీసుకుంటున్నట్టు అన్న కనపడండి, కనీసం తీసుకుంటున్నట్టు అన్న కనపడండి అనేది నా కోరిక. దురదృష్టం, నేను ఇలాగా అభ్యర్థించవలసి రావటం దురదృష్టం. మరి అయినా సరే ఆ తమిళనాడులో అలా జరిగింది కాబట్టి ఆ సంఘటన చూసి అక్కడ కోర్టులు వ్యవహరిస్తున్న తీరుని అభినందిస్తూ, మరి ఇక్కడ మనం ప్రతిఘటిస్తే మరి అతనికి యాంటిసిపేటరీ బెయిల్ లేకపోతే కేసులు అసలు విచారణే. సరే, మళ్ళీ ఇంకో చోట ఎవరు లేచిన దానికి తెచ్చుకున్నాడు. సరే, ఇంకో చోట వేసి ఇమీడియట్గా మళ్ళీ విచారణకి పిలవచ్చు. సరే, మళ్ళీ వెళ్తే మళ్ళీ కోర్టు తమిళనాడు స్టైల్లో ఫాలో అవుద్దా లేదా? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? తమిళనాడు హైకోర్టు ఈ రకంగా ఉంది, ఇదిగో ఇక్కడ మా హైకోర్టులో ఇలా ఇచ్చారు, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా చెలరేగిపోతున్నాడు, సమాజంలో ఈ ఇబ్బందులు వస్తున్నాయి. మరి ఇటువంటి వాళ్ళకి అటువంటి స్టే ఇవ్వడం కరెక్ట్ కాదు. అసలు ఆల్ ప్రొసీడింగ్స్ మీద స్టే అని ఇచ్చారు అతనికి. సుప్రీంకోర్టుకి వెళ్ళి కనీసం విచారించాలి కదా. 41A నోటీస్ ఇచ్చి విచారించాలి. బిలో 7 అన్న 41A నోటీస్ ఇచ్చి విచారించాలి. ఆ 41A ఇవ్వడానికి కూడా లేకుండా ఆర్డర్ తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి అడగకపోతే ఏంటి దీని అర్థం? నేను ఇంప్లీడ్ అయ్యి నేను వెళ్ళి మళ్ళీ నేను అడగాల సుప్రీంకోర్టుకి? ఒకసారి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత అది ప్రభుత్వం బాధ్యత కాదా?
రాజ్యాంగ పదవుల్లో ఉండి రాజ్యాంగం గురించి మాట్లాడితే అది కోసేస్తా ఇది కోసేస్తా అంటే మాకు రక్షణ ఏది? సో ఐఎమ్ డిమాండింగ్ గవర్నమెంట్ హ్యాస్ టు గో ఫర్ అన్ అపీల్. ఈ విచారణ జరగడానికి వీలు లేదు, 4 వారాల పాటు అన్నారు. గో ఫర్ అన్ అపీల్, పిలవండి. 41A నోటీస్ ఇచ్చి విచారణ చేయాలి, అని ఎంక్వైరీ చేయాలి అని అబ్జెక్ట్ చేయండి సుప్రీంకోర్టులో. చేయటం మానేసి ఇటు కోర్టుకు వెళ్ళేదాకా ఆర్డర్ తీసుకునేదాకా దిక్కులు చూసి ఇప్పుడేమో వాడు కోర్టుకు వెళ్ళాడని మాట్లాడతారా? ఏం మాట్లాడతారో చూడాలి. నాకు ఎంతో బాధతో మాట్లాడుతున్నా ఈ విషయం. ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయటం కాదు. ఆ లాయర్లు ఎవరైతే పీపీలు ఉన్నారో మరి చేతగాని వాళ్ళని నాకు అనిపిస్తాను. సో ఇది కరెక్ట్ కాదు. ఐఎమ్ డిమాండింగ్ ఇఫ్ అట్ ఆల్ హీ హాస్ గాట్ ఎనీథింగ్ ఫ్రెష్ కేసుల్లో అరెస్ట్ చేయండి. లేదు విచారించడానికి ఈ నిన్న కోర్టులో ఇచ్చిన ఆర్డర్ మీద అప్పీల్కి వెళ్ళండి. ఎందుకు మీడియాలో చెప్తున్నాను?